హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసేస్తున్నానండి. ఇది ఒక మంచి డ్యాన్స్ షో గురించి ఇన్ఫర్మేషన్. ఇక జీ తెలుగు అనగానే ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి సీరియల్స్ గుర్తొస్తుంటాయి. అలాగే మంచి మంచి ప్రోగ్రామ్స్, అది డ్యాన్స్ షో అయినా కానీ, సింగింగ్ షో అయినా, ఆటలైనా, జూనియర్స్తో వాళ్ళు చేసే డ్రామా అయినా, ఇలా ఎన్నో షోస్తో జీ తెలుగు ఒక మంచి గుర్తింపుని సంపాదించుకునింది. సో ఇప్పుడు సరికొత్త ఆట అనే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ షోతో మన ముందుకు రాబోతున్నారు. సో ఫిబ్రవరి 5 జీ5లో ఇది లాంచ్ చేయబోతున్నారు. అలాగే జీ తెలుగులో వచ్చేసి ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 9 గంటలకి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు. ఇక నిజంగానే ఈ ప్రోగ్రామ్కి యాంకర్గా వచ్చేసి మన సుధీర్ గారు అయితే చేస్తున్నారు. నిజంగానే ఇప్పుడు జీ తెలుగులో జరిగే ఏ ప్రోగ్రామ్స్లో అయినా ఖచ్చితంగా సుధీర్ గారు అయితే కంపల్సరీగా ఉంటున్నారు. ప్రదీప్ అయినా లేదంటే సుధీర్ గారైనా. సో ఇక సుధీర్ గారి యాంకరింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు తెలుసు కదా. ఇక ఆయన కోసం చాలామంది చూసేవాళ్లే ఉంటారు ప్రతి ప్రోగ్రామ్ని కూడా. ఎందుకంటే అంత స్టైలిష్గా, అంత చక్కగా చేస్తాడు కాబట్టి. సో తన మీద చాలామందికి అభిమానం ఉంది కాబట్టి. ఇక ఈ డ్యాన్స్ షోకి వచ్చేసి ముగ్గురు జడ్జెస్ అయితే ఉన్నారు. సో మనందరికీ ఇష్టమైనటువంటి పాన్ ఇండియా మాస్టర్ జానీ మాస్టర్ అయితే ఈ షోకి జడ్జిగా ఉండబోతున్నారు మేల్లో. ఇక ఫీమేల్ వచ్చేసి ఇద్దరైతే ఉన్నారండి. ఇక ఫీమేల్ జడ్జెస్లో ఒకరు వచ్చేసి నిహారిక కొనిడెలా. ఇక తనైతే అందరికీ తెలిసిందే కదా, మెగా ప్రిన్సెస్ అని చెప్పుకోవచ్చు నిహారిక గారిని. ఇక ఆమె ప్రొడ్యూసర్గా ఇప్పుడు మంచి గుర్తింపుని సంపాదించుకునేది కాబట్టి ఇప్పుడు తనని కూడా జడ్జిగా అయితే పెట్టేశారు. ఇక ఇంకొకరి గురించి చెప్పాలి అని అంటే నిజంగానే ఆ ఓల్డ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళకంటే కూడా మంచి పేరైతే ఆమెకుంది. ఇక ఎవరో కాదండి, రాధిక గారు అందరికీ తెలుసు కదా. ఇక రాధిక గారు అయితే ఇంకొక జడ్జిగా అయితే ఈ యొక్క షోకి అయితే వస్తున్నారు. ఇక వీళ్ళ ముగ్గురు మాత్రం జడ్జెస్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఓకే, ఇక రాబోయే ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ టీమ్ లీడర్స్గా నలుగురిని అయితే పెట్టేశారు. ఇక ఈ నలుగురిలో మనకందరికీ ఇష్టమైనటువంటి విష్ణుప్రియ ఒక టీంకి లీడర్గా ఉంటుంది. ఇంకొక టీంకి వచ్చేసి కావ్య గారు, ఇంకొక టీంకి వచ్చేసి సమీరా భరద్వాజ్ గారు. ఇక సమీరా భరద్వాజ్ గారు గురించి చెప్పాలి అని అంటే ఈమె సింగర్, అలాగే యాంకర్, ఇప్పుడు వచ్చేసి చక్కగా డ్యాన్స్ షోకి లీడ్ కూడా చేసేస్తుంది. ఇక ఈమె పాటలతో అందరినీ మైమర్పించడంతో పాటు ఇప్పుడు లీడర్గా ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ ఒక మేల్ టీమ్ లీడ్ అయితే ఉన్నాడు. తన పేరేంటో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మనందరికీ ఇష్టమైనటువంటి కావ్య గారు కూడా ఉన్నారు అంటే నిజంగా సూపర్గా ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఆమె పర్ఫార్మెన్సెస్తో అందరినీ మైమర్పిస్తూ మంచి గ్రేస్తో, మంచి మాస్తో, మంచి డాన్సర్గా పేరైతే సంపాదించుకున్నారు కావ్య గారు. మరి ఇప్పుడు టీమ్ లీడర్గా ఉండి మరి ఇంకెంత పేరుని సంపాదించుకుంటుందో, మంచి మంచి ఆపర్చునిటీస్ దొరకడం అనేది నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఆర్టిస్టులకి ఇంతకంటే ఇంకేం కావాలండి. సో ఇప్పుడు డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు టీమ్ లీడ్ అయితే అయిపోయారు. ఇక తన టీంలో ఉన్నటువంటి వ్యక్తులో ఆ పిల్లలు ఎలా చేస్తారో, మరి ఎలాంటి పేరుని సంపాదించుకుంటుందో కావ్య గారు చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ విష్ణుప్రియ. ఇక విష్ణు గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక మంచి డాన్సర్ అని గుర్తింపు అయితే తనకు ఆల్రెడీ ఉంది. ఇక విష్ణు అది ఫోక్ డ్యాన్స్ అయినా కానీ, నార్మల్ డ్యాన్స్ అయినా కానీ నిజంగానే తను డాన్సర్గా ఒక రేంజ్లోనే ఉందనే చెప్పాలి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేసినా అదిరిపోతుందనే చెప్పాలి. ఇక ప్రైవేట్ సాంగ్స్ విషయానికి వస్తే తను చేసిన ఏ యొక్క డ్యాన్స్ అయినా కానీ, అంటే ఏ సాంగ్ అయినా కానీ సూపర్ డూపర్ హిట్, మిలియన్ వ్యూస్కి వెళ్ళాల్సిందే. సో ఇక తను కూడా ఒక టీమ్ లీడర్గా అయితే ఉంది. ఇక చూడాలి వీళ్ళందరి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో, వీళ్ళకి వచ్చే ఆ కంటెస్టెంట్స్, ఆ పిల్లలు ఎలాంటి పర్ఫార్మెన్సెస్ చేస్తారో, ఎలాగా అదర కొడతారా, బెదర కొడతారా, మరి వీళ్ళని ఏం చేయబోతున్నారు, ఇవన్నీ చూడాలంటే మనం ఇంకొన్ని రోజులైతే ఇంకొక 1 వీక్ అయితే ఆగాల్సిందే. ఇక ఈ సండే ఈ యొక్క జీ తెలుగులో జరిగేటువంటి ఆట అనే ఒక డ్యాన్స్ షో యొక్క గ్రాండ్ లాంచ్ అయితే జరిగిపోతుంది కదా. ఇక దాని తర్వాత నుంచి వీళ్ళతో మనము అంటే వీళ్ళు ఆడే ఆటల్ని చూడొచ్చు, వీళ్ళు వేసే పంచెస్ని చూడొచ్చు, వీళ్ళు చేసే జోకుల్ని చూడొచ్చు. ఇవన్నిటిని చూపిస్తూ మనల్ని అయితే వీళ్ళు ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇక అలాగే సుధీర్ గారు, కావ్య గారు మళ్ళీ ఒకే స్టేజ్ మీద కనపడడం చాలామందికి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇది నార్మల్గానే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంపౌండ్ కూడా నచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే నార్మల్గా సుధీర్ గారు, రష్మి గారు పేరుని చూస్తే చాలామందికి ఇష్టం. ఇక కావ్య గారిని
ఎవరితో ఉన్నా కానీ అందరూ ఇష్టపడతారు కదా. ఇక వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. సో ఇక ఆ యొక్క ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ మీద వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకే స్టేజ్ మీద చూడటం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి వీటిని తప్పుగా అర్థం చేసుకోబాకండి, మంచి ఫ్రెండ్స్ మాత్రమే. సో నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.